మీనా చక్కగా వేడివేడిగా దోసలేస్తుంటుంది. అయితే ఈలోపు బాలు అలాగే వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా హ్యాపీగా దోసలు తింటుంటారు. అయితే బాలు ఏమంటాడంటే, "ఇంకొక 4 దోసలు తీసుకురా తినేద్దాం చకచక" అంటే, "ఈసారి నేను కాదన్నయ్య నువ్వే వెళ్ళొచ్చు కదా!" అంటే, "నేనెళ్తే ఆ ముళ్ళ కంప నన్ను తిడుతుంది" అంటే, సరే అని ఇంక తన మీనా దగ్గరికి చెల్లెలే ఎళ్తుందనమాట. వెళ్తే దాని మీద స్పెషల్‌గా మీనా ఒకటి రాస్తుంది. అచ్చంగా అది బాలు కోసం అనమాట. దోస మీద రాస్తది. చాలా ఆనందంతో మురిసిపోతూ ఉంటుందనమాట. సరే ఏంటి అని తీసుకెళ్తే అప్పుడు చెప్తుంది. "ఇది ఈ దోస నీకోసం కాదు. ప్రత్యేకంగా మీ అన్నయ్య కోసం నేను చేయించాను" అని చెప్పేసి అంటుందనమాట. అంటే సరే అని చెప్పి చూస్తే బాలు అది చూస్తాడు. చూసి "ఏంటిది నా కోసం స్పెషల్‌గా చేశారంటున్నారు" అంటే దానిపైన సారీ అని ఉంటుంది దోస పైన. అది చూడంగానే ఇంకా బాలు మీనాకేసి అలా చూసేస్తాడనమాట. అంటే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అన్నట్టుగా అనమాట. ఇంకా మీనా ఏమో మురిసిపోతూ ఉంటుంది. అబ్బా! నేను సారీ చెప్పాను. ప్లీజ్ నాకు క్షమించు అన్నట్టుగా. కొంచెం చమత్కారంగా అనమాట. అయితే మొత్తానికైతే మాత్రం బాలు మీనానైతే ఖచ్చితంగా క్షమించేస్తాడు. సారీ అనేస్తాడు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ చిన్న చిన్న చిలిపి తగాదాలు, సారీలు, థాంక్స్‌లు కామన్ కదా!